రాజంపేట మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారం. నేను డాక్టర్ శ్రీకృష్ణ మాలేపాటి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ని. నేను గాంధీ మెడికల్ కాలేజ్లో ఎంఎస్ జనరల్ సర్జరీ చేశాను. తర్వాత 2018 నుంచి తిరుపతిలో నాకు హాస్పిటల్ ఉంది, రెడ్డి కాలనీలో, సాయిదుజా హాస్పిటల్ ఎదురుగా. అక్కడి నుంచి నేను పుట్టిన నా ప్రాంతానికి ఫెసిలిటీస్ అవైల్ చేయాలి, ఇక్కడ ప్రజలకు మనము ఒక మంచి ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ని ప్రొవైడ్ చేయాలనేటువంటి సదుద్దేశంతో రాజంపేటలోని ఆర్ఎస్ రోడ్లో రిలయన్స్ స్మార్ట్ బజార్ పక్కన డాక్టర్ కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్ అని స్టార్ట్ చేశాను. సో నేను దాంట్లో కన్సల్టెంట్ సర్జన్ని. సో మన దగ్గర ఇంతకుముందు ఏదైనా సర్జరీస్ జరగాలంటే యూజువల్గా కోత చేస్తుంటారు, కోత పెట్టడం, సో అది ఇన్ఫెక్షన్ పడడం, చీ వస్తుంది అనుకోవడం, మానడానికి లేట్ అవ్వడం, మన పని మనం చేసుకోవడానికి ఎక్కువ టైం పడడం, ఇలాంటివి ఉంటాయి. సో ఇప్పుడు లాప్రోస్కోపిక్ పద్ధతిలో, అదే లేజర్ పద్ధతిలో ఎలా ఉంటుందంటే ఎటువంటి కోత కుట్టు లేకుండా రంధ్రం పెట్టి ఆ రంధ్రం నుంచి కెమెరా పంపించి కడుపులో ఉన్నటువంటి అన్ని ఆపరేషన్స్, అపెండిక్స్, పిత్తాశయంలో రాళ్ళు కానీ, గర్భసంచి కానీ, అండాశయంలో నీరుబుడ్లు కానీ, ఇవన్నీ కూడా మనం ఏంటంటే లాప్రోస్కోపిక్ పద్ధతిలో కెమెరా పంపించేసి కుట్టు కోత లేకుండా మన డాక్టర్ కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్లో ఇప్పుడు రాజంపేటలోనే ఆ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేసామండి. మన దగ్గర మంచి లామినార్ ఫ్లో థియేటర్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే మీకు లామినార్ అండ్ మాడ్యులర్ థియేటర్స్, దీనివల్ల ఏంటంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్, చీము పట్టే ప్రసక్తే ఉండదు. లాప్రోస్కోపిక్ పద్ధతిలో చేస్తే అది చీమ్ అనే మాటే ఉండదు, అంత స్టెరైల్గా మనం స్టెరైల్ పద్ధతిలో సర్జరీ చేస్తుంటాము. రెండోది, ఈ లాప్రోస్కోపీ లేజర్ పద్ధతిలోనే కిడ్నీలో రాళ్ళు, చాలామంది మీకు తెలుసు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అనగానే మనం తిరుపతి కానీ లేకుంటే కడపకు కానీ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయో అంటే PCNL కానీ, URSL కానీ, అది ఉంది ఇది లేదు అని లేదు. తిరుపతిలో ఉన్న ప్రతి ఎక్విప్మెంట్, మనం కిడ్నీ కోసం చేయాల్సినటువంటి ఆపరేషన్కి సంబంధించినటువంటి ప్రతి ఎక్విప్మెంట్ ఇప్పుడు మన డాక్టర్ కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. రెండోది, చాలామందికి ఉన్న సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్. ప్రతి ఒక్కరు కడుపు ఉబ్బరం అనడం, టేపులు వస్తున్నాయనడం, జీర్ణం కావట్లేదు, మోషన్ రావట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి రెగ్యులర్గా. సో దీంట్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఎండోస్కోపీ, అంటే కడుపులో లైట్ వేసి చూడడం, అంటే లోపల ఏమన్నా పుండు ఉందా, పసురు చేరుకుంటుందా, పేగేమైనా మెత్తబడుతుందా, ఏంటి సమస్య ఉంది, సో ఉంటే ఏ భాగంలో పుండు ఉంది, దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఏం ఫుడ్ తినాలి, ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఆ ఎండోస్కోపీ ఫెసిలిటీ ఇప్పుడు మన రాజంపేటలో డాక్టర్ కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్లో ఉంది. సో దీన్ని అందరూ యూటిలైజ్ చేయాలని కోరుకుంటున్నాను. చిన్నపిల్లలు కాలిన గాయాలతో, పెద్దవాళ్ళు కానీ వేడి నీళ్ళు పడి అటు ఇటు వస్తూనే ఉన్నారు. సో కాలిన గాయాలు ఉన్నప్పుడు ఏం చేస్తాం, న్యాచురల్గా క్లీన్ చేయడము, ఆయింట్మెంట్ పూయడం, ఇది పాత పద్ధతి. సో దానివల్ల నొప్పి ఎక్కువ ఉంటుంది, మనిషికి చీమ ఎక్కువ పడే అవకాశాలు ఉంటాయి, ఈ గాలికి పుండు ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి మంట ఎక్కువ ఉండడం, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. సో దీనికి స్పెసిఫిక్గా మనం కొలాజన్ షీట్స్ వస్తాయి, అంటే ఆర్టిఫిషియల్ స్కిన్ అంటాం. మన చర్మం లాంటి ఆ కొలాజన్ షీట్ దాని మీద వేస్తే ఒకటి ఇన్ఫెక్షన్ రేట్ తగ్గిపోతుంది, ఈ గాలికి ఎక్స్పోజ్ అవ్వదు కాబట్టి నొప్పి ఉండదు, త్వరగా మానుతుంది, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. తర్వాత స్కార్, మరక అనేది 50% నార్మల్ దానికన్నా దీంట్లో చాలా బాగా తగ్గుతుంది. సో ఆ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. దీనితో పాటు మిగతా డిపార్ట్మెంట్స్, అంటే ఆర్థోపెడిక్స్, ఫ్రాక్చర్ అయిన యాక్సిడెంట్ కేసులు కానీ, ఏదైనా మందు దాగి వచ్చిన వాళ్ళకి కానీ, తర్వాత ఈ మెడికల్ రిలేటెడ్ ఈ ఆయాసం ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి ప్రతి సంబంధించింది ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ ప్రాక్టీస్ కూడా మన హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉన్నాయి. దీంతోపాటు మన దగ్గర ఒక సర్జికల్ ICU, సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో ఇంకా ఆపరేషన్స్కి కడప, తిరుపతి వెళ్లకుండా మన ఊర్లోనే అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లో అన్ని లేజర్ పద్ధతులు, అన్ని లేజర్ ఎక్విప్మెంట్స్ తోటి ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్న హాస్పిటల్ మంది డాక్టర్ కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్. సో అంతేకాకుండా మొలలు చాలామంది రెగ్యులర్గా వస్తుంటాయి. సో ఈ మొలలకు కూడా స్టేప్లర్ పద్ధతిలో, లేజర్ పద్ధతిలో మనం సర్జరీస్ చేయొచ్చు. సో రక్తనాళాలు ఉబ్బినప్పుడు, కాళ్ళల్లో రక్తనాళాలు ఉబ్బినప్పుడు కానీ, షుగర్ పేషెంట్స్కి కాలు కుళ్ళిపోవడం, కాలు దెబ్బతినడం, చీమ్ పట్టడం, ఇలా అన్నిటికి కూడా మన దగ్గర వ్యాక్యూమ్ డ్రెస్సింగ్స్ అంటారు. సో ఈ వ్యాక్యూమ్ డ్రెస్సింగ్స్ అంటే ఏంటంటే ఆ నీసంతా అలాగే ఉండకుండా ఈ వ్యాక్యూమ్ డ్రెస్సింగ్ అనేది నీసుని పీల్చుకోవడం వల్ల ఆ పుండు త్వరగా మానిపోతుంది. సో ఇలాంటి ఫెసిలిటీస్, సిటీస్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఇప్పుడు మన ఊర్లోనే, మన డాక్టర్ కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్లోనే ఇవన్నీ అరేంజ్ చేయబడ్డాయి. సో రాజంపేట ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని నా మనవి.